గుడివాడలో రాంపుర పుల్లలపాడు వంతెన దగ్గర అండి. ఇది శివుడి గుడి, చాలా బాగా చేస్తారు. ఇదిగోండి, కార్తీక మాసంలో రెండో కార్తీక మాసం ఆకాశ దీపం చూడండి ఎంత బాగుందో. అలాగే 5వ తారీఖు గురించి కూడా చెప్తారు, పౌర్ణమి కదా, దానికి సంబంధించి కూడా పంతులు గారు చెప్తున్నారు, వినండి చక్కగా. దీని తర్వాత వస్తుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి చూడండి ఫ్రెండ్స్. ఇది కార్తీక మాసంలో రెండవ కార్తీక మాసం అండి. అసలు ఎంత బాగుందో చూడండి. అలంకరణ కూడా ధ్వజస్తంభానికి ఆకాశ దీపం పెడుతున్నారు. కార్తీక మాసం పెడతారు కదా, వెళ్ళలేని వాళ్ళు అదృష్టం చూడండి. అసలు మధ్యలో కూడా చంద్రుడు కనపడుతూ భలే ఉన్నారు కదా స్వామి. ఆకాశ దీపం ఇప్పుడు మొత్తం వీడియో ఆయన చెప్తున్నారు, వినండి. ఊరు అది. అట్లాగే ఈ కార్తీక మాసంలో విశేషంగా రేపు 5వ తారీఖు పౌర్ణమి అనగా విశేషంగా ఈ కార్తీక మాసం అంతా కూడా చేసే మహిళా భక్తులందరూ కూడా ఎంతో ప్రాధాన్యతను సంకరించుకొని 365 ఒత్తులు, అలాగే అనేకమైన పూజా కార్యక్రమాలు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం ఎంతో తపిస్తూ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ కార్తీక పౌర్ణమి విశేషాలు కూడా మనం చాలా చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాం. అలాగే ఈ కార్తీక మాసంలో ఉదయం పూట శివాలయాల్లో ప్రతిరోజు కూడా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అట్లాగే శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ కార్తీక పౌర్ణమి నాడు ఉదయం అభిషేకాలు, సాయంత్రం విశేషించి కూడా ప్రతి దేవాలయంలో ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఆకాశ దీపంతో ప్రారంభించి ఆ పౌర్ణమి నాడు కూడా విశేషంగా జ్వాలాతోరణం అనేది చేస్తూ ఉంటారు. ఆ జ్వాలాతోరణం ఎందుకోసం చేస్తారు అంటే, పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు. ఎందుకనగా పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు మళ్ళా జన్మ ఎత్తక తప్పదు అనేది భగవద్గీత యొక్క సారాంశం. మరి ఆ సారాంశంలో మనం చేసుకున్న పాపపుణ్యాలను బట్టి మనకి జన్మ ఇవ్వాలా వద్దా అనేది భగవంతుడు మనల్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం చేసుకున్న పాపాల్లోకెల్లా అన్నీ కూడా పోగొట్టుకుని మనం భగవత్ సాన్నిధ్యాన్ని పొందుతూ ఎప్పుడూ కూడా పరమేశ్వరుడు యొక్క చెంతే ఉండాలి అంటే కనుక విశేషించి కూడా కార్తీక పౌర్ణమి రోజు ఆయా దేవాలయాల్లో విశేషించి జ్వాలాతోరణం అని వెలిగిస్తారు. ఆయా ఉత్సవ విగ్రహాలతోటి, పార్వతీ పరమేశ్వరుల యొక్క ఉత్సవ విగ్రహాలతోటి ఆయా కాలుతున్న మంటల్లో అంటే ఆ యొక్క వరిగని ఇంటులుగా చుట్టి 3 ద్వారాల కింద పెట్టి ఆ 3 ద్వారాల్లోకి కూడా పరమేశ్వరుడు తిరుగుతూ ఆ వెనక మనందరము కూడా తిరుగుతూ ఉంటే నరకానికి వెళ్ళే పని లేదు, నేను మీకోసం ఉంటాను, మీకేం భయం లేదు, మీరు చేసుకున్న పుణ్యానికి నా ద్వారం గుండా అంటే మోక్ష మార్గం గుండా మీకు స్వర్గాన్ని ప్రాప్తిస్తాను, అలాగే కైలాసంలో స్థిర నివాసాన్ని ఏర్పరుస్తాను, వైకుంఠంలో స్థిర నివాసాన్ని ఏర్పరుస్తాను అని చెప్పి సాక్షాత్తు భగవంతుడే మనందరినీ కూడా ఆయన వెంటే పెట్టుకుని మనల్ని నడిపిస్తూ ఉంటాడట, ఆ యమద్వారం దగ్గరికి వెళ్ళనివ్వకుండా. అందుకనే కార్తీక మాసంలో పౌర్ణమి రోజు జ్వాలాతోరణం అనే, అలాగే సహస్ర దీపాలంకరణ అనే కార్యక్రమం ఉంటుంది. అలాగే ఈ యొక్క 14వ తారీఖు నవంబర్ 14వ తారీఖు శుక్రవారం నాడు సామూహికంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఉంటుంది. ఈ కళ్యాణంలో పాల్గొనండి. దానికి విశేషించి ఫలితం ఇంత అని చెప్పలేంది, ఎవరికి ఏం కావాలో అవన్నీ కూడా ఇచ్చేదే కళ్యాణం. కాబట్టి ఆ కళ్యాణం కమనీయం అనే ఒక మాటలోనే అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవాలయాన్ని దర్శించి 14వ తారీఖు జరిగే శుక్రవారం నాడు స్వామివారికి దేవాలయంలో కళ్యాణ మహోత్సవం ఉంటుంది. కాబట్టి అందులో కూడా పాలు పంచుకుని ఆ